వేద మీ అసలు పేరేంటి అని చాలా నాకు తెలుసు, బట్ చాలా మందికి తెలియాలి అందుకని. మధురిమ. మధురిమ. చాలా మధురంగా ఉంది మీ పేరు. వేద మీరు వైజాగ్ నుంచి వచ్చారు కదా, వైజాగ్. బట్ మిమ్మల్ని మధురిమ అని పిలిస్తే నాకేదో కొత్తగా ఉంటుంది, ఎందుకంటే నేను రెగ్యులర్గా మీ సీరియల్ ఫాలో అవుతాను కాబట్టి నాకు మీ పేరు వేద అంటేనే ఇష్టం. నేను మిమ్మల్ని అలానే పిలుస్తాను, ఓకేనా? ఓకే. మీరు సీరియల్లోనే చాలా సాఫ్ట్ అనుకున్నాను, బయట కూడా ఇంత చాలా తక్కువ మాట్లాడతారా? కొంచెం తక్కువ మాట్లాడతా, కానీ ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం మాట్లాడాలి, ఎందుకంటే ఇప్పుడే మీరు లంచ్ కూడా చేశారు, నేను చూశాను. ఓకే, తప్పకుండా. ఓకే. వేద ఎలా ఉన్నారు? బాగున్నా. బాగున్నారు, చాలా బాగున్నారు కూడా. థ్యాంక్ యూ. సీరియల్లో చూసినప్పుడు ఈ అమ్మాయి ఎవరో బాగుంది అనుకున్నాను, బట్ వన్స్ లొకేషన్కి వచ్చి చూసిన తర్వాత కూడా చూడడానికి చాలా అందంగా, చాలా పొందికగా, అణుకువగా, తెలుగు ప్రాపర్గా వచ్చు కదా? తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయే కదా, మరి నేను ఇచ్చే కాంప్లిమెంట్స్కి రియాక్షన్ అవ్వాలి. అయ్యో థ్యాంక్ యూ చెప్తున్నా కదా. అవునా, మరి వినిపించట్లేదు, గట్టిగా చెప్పొచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మా అత్త బంగారం సీరియల్? చాలా బాగా అనిపిస్తుంది, అంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మా సెట్లోని మొత్తం అంతా. సో చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం మేము సెట్కి వచ్చి కూడా. ఎలా ఉంటారు అందరూ? ఫ్రెండ్లీ ఉంటారు? అందరూ చాలా ఫ్రెండ్లీ ఉంటారు. ప్రొడక్షన్ ఎలా ఉంటుంది? ఫుడ్ అది చాలా బాగుంటుంది, అందరూ మంచిగా ఉంటారు. నవీన మ్యామ్, యాటా సార్ ఎలా చూసుకుంటారు? వాళ్ళు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తుందంటే వెంటనే రియాక్ట్ అవుతారు వాళ్ళు. అవునా? అంటే యాటా సార్ ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు కదా, అందుకని అడుగుతున్నాను ఎలా ఉంది అని చెప్పేసి. అలా ఏం లేదు, బాగుంది. బాగుంది. ఓకే. అసలు ఎలా వచ్చింది వేద మీకు ఈ సీరియల్లో ఆఫర్? మా అత్త బంగారం అనేది యాక్చువల్గా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సీరియల్. మీకంటే ముందు మీ క్యారెక్టర్ ఇంకొక అమ్మాయి చేసేవారు. సో బట్ సేమ్ టైం అదే క్యారెక్టర్ కోసం మీరు అప్రోచ్, అసలు అంటే మీరు అప్రోచ్ అయ్యారా, వీళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారో, ఎలా జరిగింది అసలు ఇదంతా కూడా? సో నేను రాంబాబు గారికి ముందే ఒకసారి ఆడిషన్ ఇచ్చాను. సో వాళ్ళు మళ్ళీ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి మళ్ళీ కాంటాక్ట్ అయ్యారు నన్ను. సో అప్పుడు మళ్ళీ నేను వచ్చి లుక్ టెస్ట్ అది చేసుకొని సెలెక్ట్ అయ్యాను. ఓకే. చాలా ఈజీగా జరిగింది. అయ్యో చెప్తుంటే ఈజీగానే ఉంటుంది, అదంతా ప్రాసెస్ అంతా వెయిటింగ్ అదంతా ఉంటే అది కష్టం. ఓకే. మీరు ప్రాపర్ వైజాగా లేకపోతే వైజాగ్ దగ్గర ఏదైనా ఊరా? లేదు, వైజాగ్. వైజాగ్. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? సో నేను ప్రెసెంట్ డిగ్రీ చేస్తున్నా. ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారా? స్టూడెంటా మీరు? ఓకే, స్టూడెంట్ అని తీసుకొచ్చి పెళ్ళైన అమ్మాయిని చేశారు. ఓకే, చెప్పండి. డిగ్రీ చేస్తున్నా అండ్ మామ్ వచ్చేసి షీజ్ ఎ బ్యూటిషియన్, బట్ ప్రెసెంట్ అయితే ఇంట్లోనే. బ్యూటిషియన్ కూడానా? మమ్మీ బ్యూటిషియన్. ఓకే. అండ్ ఫాదర్ బిజినెస్. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, యంగర్ బ్రదర్. ఓకే. హీ స్టిల్ స్టడీయింగ్. మీ బ్యూటీ సీక్రెట్ మమ్మీయా? మిమ్మల్ని ఇలా అందంగా తయారు చేయడానికి, అంటే అందంగా పుట్టించడం వరకే ఓకే, బట్ అందాన్ని ఇలా ఇలా ఇంప్రూవైజ్ చేయడానికి మమ్మీ చాలా కష్టపడుతుంటారా? టిప్స్ ఇస్తూ ఉంటుంది, మధ్యలో ఇస్తూ ఉంటారు. ఓకే. జనరల్గా మీలాగా అందంగా కనపడాలంటే ఏం తింటూ ఉండాలి? అన్నీ తినాలి, డైట్ అయితే ఏం చేయను, అన్నీ ఫుల్గా తినాలన్నమాట. మీరు డైట్ చేయరా? ఏం చేయను. మరి ఇంత స్లిమ్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కొంతమంది అంతే, ఎంత తిన్నా ఇలాగే ఉంటారు. అందులో ఫస్ట్ పర్సన్ నేను. కొంతమంది కొంత తిన్నా కానీ ఇలా ఉంటారు, అందులో నేను ఫస్ట్ పర్సన్. ఓకే. సో ఇప్పుడు వేద, మీరు వన్స్ ఈ సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత అంతా కూడా, అంటే మీది ఇంతకుముందు ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఏంటివి? సో ఇదే నా ఫస్ట్, అంటే లీడ్గా చేస్తూ. యా. ఓకే. ఇంతవరకు ఎక్కడ యాక్టింగ్ ఏమీ చేయలేదా? లేదు, నేను ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నా. సో ఆ టైంలో ఇది రిక్వైర్మెంట్ ఉంది. సో యాక్టింగ్ నేర్చుకున్నారా మీరు? లేదు. ఓకే, యాక్టింగ్ ఏమీ నేర్చుకోలేదు. ఓకే. సో ఇంట్రెస్ట్తోనే వచ్చాను. కానీ ఇండస్ట్రీలో ఉండాలి అంటే గలగల గలగల మాట్లాడుతూ ఉండాలి కదా. మీరు ఎక్కువ టాక్టివ్ కాకుండా చాలా తక్కువ మాట్లాడుతూ, ఇంతే లిమిట్ పెట్టుకొని అంతే మాట్లాడాలి అని చెప్పేసి ముందే ఇంటి నుంచి వచ్చేటప్పుడే పొద్దున్నే అనుకొని వస్తారా? అంటే కొంతమంది డైనింగ్ టేబుల్ మీద ఎంత ఫుడ్ ఉన్నా తక్కువ తినాలి అనుకున్నట్టు తక్కువ మాట్లాడాలి అనుకుంటూ వస్తారా మీరు? అలా ఏం లేదు, అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. కొంచెం ఫ్రీ అయితే నా అంత బాగా ఎవరు మాట్లాడలేదు, అంతా చాలా ఎక్కువ మాట్లాడతాం. వావ్! అవతల వాళ్ళకి విరక్తి రావాలా? ఓకే. అండ్ వన్స్ సీరియల్ అనేది ఇది స్టార్ట్ అయింది కదా, యాక్టింగ్ ఎప్పుడైనా నేర్చుకోవడం ఏమైనా జరిగిందా? లేదు, యాక్టింగ్ ఏం నేర్చుకోలేదు. ఇంకా అంటే చేస్తూనే అట్లా. ఇంట్లో మమ్మీ డాడీ ముందు యాక్టింగ్ చేసేవాళ్ళ బాగా? చేస్తాను. ఓకే. స్కూల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు? అయ్యో అలాంటి వాటికి ఏం చేయను నేను. ఇన్ జనరల్ నేను ఒకటి ఏదైనా తీసుకొని అట్లా యాక్ట్ చేస్తాను, కానీ అలాంటి వాటికి ఏం నేను యాక్టింగ్. నేను చాలా గుడ్ స్టూడెంట్. సో డిగ్రీ ఏ ఇయర్ ఇప్పుడు మీరు? సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే ప్రైవేట్గా చదువుతున్నారా?
బట్ ఓకేనా, మేనేజ్ అవుతుందా? ఇప్పుడు ఆల్రెడీ ఒక పక్కన సీరియల్ చేస్తున్నారు, 15 డేస్ కంప్లీట్గా బిజీ ఉంటారు, మిగతా 15 డేస్ సాక్రిఫైస్ చేస్తున్నారా? లేదు, యాక్చువల్లీ ఇది ఓపెన్ కాబట్టి నేను వెళ్ళి ఎగ్జామ్స్ రాసిస్తాను అంతే. ఎగ్జామ్స్ రాసి వస్తారు, ఓకే. మరి మిగతా 15 డేస్ ఏం చేస్తున్నారు? సో షూట్స్ ఇంకా నేను ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఓటీటీ చేస్తున్నాను. ఓకే. ఏంటి వేరే ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు మీరు? సో గోదావరి తీరాన అని చెప్పి ఒక ఓటీటీ ఫిల్మ్ చేస్తున్నా. డాక్యుమెంటరీ కదా అది? కాదా? కాదు. ఓకే. అండ్ ఇంకొక మూవీ చేస్తున్నా, అది ప్రెసెంట్ ఇంకా బయటికి రాలేదు, షూట్ జరుగుతుంది. ఓకే.